వెల్కమ్ టు రియాస్ కిచెన్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఉగ్గాని. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఈ ఉగ్గానికి ఈ ఒక్క పొడి ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పుట్నాలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్‌లో వాటర్ తీసుకొని 4 బౌల్స్ మురమురాలని వేసుకొని 2-3 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని గట్టిగా పిండుకొని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకోకండి, ఎందుకంటే మురమురాలు ముద్దగా అయిపోతాయి. ఇలా పొడి పొడి అయ్యే విధంగా ఉండాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత తాలింపు దినుసులను వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మురమురాలని వేసుకోవాలి. అలాగే పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అసలు సిసలైన టేస్ట్ ఈ పొడేనండి. ఇది అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ఉగ్గానిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.